హాయ్ హలో నమస్తే అందరికీ. ఇది పీజీలో నా లేజీ సండే అనమాట. చూడండి 10:30కి లేసాను. అంత బద్ధకంగా ఉందంటే అసలైతే నేను చర్చ్కి వెళ్ళాలి. ప్రతి సండే నేను చర్చ్కి వెళ్తాను, కానీ ఈ సండే లేజీ. అసలు అంత బద్ధకంగా అంటే బద్ధకానికి లేక చర్చ్కి కూడా వెళ్ళలేదు. నా రూమ్మేట్కి వాళ్ళ ఏదో ఇంటర్వ్యూ ఉంది, సో తను తొందరగా లేచిపోయి ఫ్రెష్ అవుతుందన్నమాట ఇంటర్వ్యూకి. నేను ఇంతలో తను వచ్చేలోపు నా పక్క అంతా సరి చేసుకొని మొత్తం రెడీ అయి కూర్చున్నా. తను ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతుంది. స్నానం చేసి వచ్చి అలా స్కిన్కి మాయిశ్చరైజర్ రాసుకొని కొంచెం తల అలా దూకొని ఎంత ఉన్నా ఇక్కడ బెంగళూరులో కదా మేము ఉంటుంది, సో ఇక్కడ ఫుల్ డ్రై అయిపోతుంది అనమాట స్కిన్. స్నానం చేసిన చేయి తడొచ్చినా కానీ ఫస్ట్ మాయిశ్చరైజర్ రాసుకోవాలి, లేకపోతే చేతులు మొత్తం రఫ్గా అయిపోతుంది, డ్రై అయిపోతుంది. సో చాలా హెయిర్ ఫాల్ ఉంది నాకు. ఏం చేయాలి? బెంగళూరు వచ్చిన తర్వాత ఏమీ అర్థం కాకుండా పోయింది. దువ్వి కొంచెం లావుగానే ఉండేది, మొత్తం పోయింది. ఏం చేస్తాం లేండి. ఇంకా అలా ముడి పెట్టుకొని చూసారా నా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్. నా జుట్టు పోవడం వల్ల అయ్యయ్యో. మీ ఎవరికైనా ఏమైనా రెమెడీ తెలిస్తే చెప్పండి. లేచిందే లేట్ కదా, అసలుకే స్కిప్ అయిపోయింది బ్రేక్ఫాస్ట్. ఇంకెప్పుడు లంచ్కి కూడా వెళ్ళిపోతే అది కూడా అయిపోతుంది అని చెప్పి గబగబా ప్లేట్ తీసుకొని లంచ్కి వెళ్ళిపోయాను. ఏమన్నా గొప్పగా వండిద్దాం అనుకుంటే సండే కూడా వాళ్ళు పప్పే పెట్టారండి. వైట్ రైస్, బటర్ మిల్క్, పప్పు. అందులో బాగుంది అంటే పచ్చడి, మామిడికాయ పచ్చడి కొంచెం బాగుంది. నేను దాంతో ఎక్కువ తిన్నా. ఆ పప్పులో ఏంటో అంత కారం, అంత పచ్చిమిరపకాయలు వేసాను, నాకేం అర్థం కాదా. ఇంకా మధ్యాహ్నం తిని ఒక నాప్ వేసాను. 5:30కి లేచినట్టున్నా. లేచి మళ్ళీ అలా పక్కంతా దులుపుకొని పక్క దుప్పట్లు అన్నీ వేసుకొని, పీజీలో ఉంటున్నాం కదా, మన బట్టలు మనమే ఉతుక్కోవాలి. ఇంకా పక్క దుప్పట్లు ఇంకొన్ని బట్టలు ఉంటే తక్కువగా ఉన్నాయి బట్టలు అని చెప్పి మిగతా కూడా వేసుకొని అలా సైడ్ రోడ్డు మీద ఎవరేమన్నారా ఏంటని ఒక లుక్ వేసుకొని తీసుకొని, ఇది మా టెర్రస్ అనమాట. అందరూ అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. నా వాషింగ్ మిషన్లో బట్టలు వేసుకొని ఫోన్ పెట్టాను, అక్కడ పడిపోయింది. సారీ ఏమనుకోవద్దు, వేరే వాళ్ళు వచ్చారు. ఒక నిమిషం ఆగండి. బట్టలు ఉతుక్కోవాలంటే మీరందరూ నేను చేతితో ఉతుక్కోవాలని ఎక్స్పెక్ట్ చేశారా? ఇంట్లో ఉన్నప్పుడే మనం ఉతకలేదండి, ఇంకా పీజీలో ఎలా ఉతుకుతాం? మా నాన్న ఆమె ఉతకలేమని ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ కూడా కొని పెట్టాడు. అంత బద్దకస్తులను చేశాడు మా నాన్న. సో ఇంకా అట్లా వేసేసి కింద కొంచెం సండే కదా, సెల్ఫ్ ప్యాంపరింగ్ కోసం నేను హెడ్కి కొంచెం ప్యాక్ తయారు చేసుకున్నా. ఈ మధ్యన యూట్యూబ్లో బాగా ఫేమస్ అయిన ఫ్లాక్సీడ్ జెల్, దాంట్లో కొంచెం అలోవెరా జెల్, విటమిన్ ఈ ట్యాబ్లెట్ అండ్ కొంచెం 1 స్పూన్ కోకోనట్ ఆయిల్ అనుకుంటా కలిపి బాగా మిక్స్ చేసి దాన్ని తలకి పెట్టుకున్నాను అనమాట. ఫుల్గా అప్లై చేసుకుంటే నాకు కొంచెం హెయిర్ ఫాల్ తగ్గింది. అది అప్లై చేసిన తర్వాత మీకు కూడా అది ఎలా చేసుకోవాలో కావాలంటే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అండ్ దీంతోపాటు నేను కొన్ని ఫేస్ ప్యాక్ ఒకటి పెట్టుకున్నాను, అలాగే ఫేస్ సీరమ్స్ కూడా హోమ్ మేడ్లో తయారు చేసుకున్నాను. మీకు అవి కూడా నేను పెడతాను. ఈసారి నేను ఆ ఫ్లాక్సీడ్ జెల్ని కొంచెం ఫేస్ ప్యాక్ దాంట్లో కూడా వేసాను అనమాట, కొంచెం ఫేస్ గ్లో వస్తుందని చెప్పి. అది ఇప్పుడు కలపలేదు, ఫస్ట్ ఎయిర్కి అప్లై చేసుకుంటే అది 1 అవర్ ఉండాలి తల మీద అని చెప్పి ఫస్ట్ అది అప్లై చేశాను. ఫేస్ కంటే 10 మినిట్స్ ఉన్నా సరిపోతుంది కదా. ఫుల్ రాస్తుంటేనే చూడండి ఎలా ఊడిపోతుందో జుట్టు. నాకు తెలిసి వీక్లీ 2 రాయాలనుకుంటాను. నేను ఒకసారి రాసిన, అందుకనే 3 డేస్కి మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది హెయిర్ ఫాల్. మీరు ఒకవేళ ఫాలో అయితే వీక్లీ 2 రాయండి. మీకు కుదిరితే డైలీ రాసినా ఓకే, తొందరగా గ్రోత్ అవుతుంది. సో మనం ఏ పని చేసినా మనకు చెవులో ఒక పని మనం చేస్తామంటే మనకి ఇంకొకటి అవ్వాలి కదా. ల్యాప్టాప్లో వీడియోస్ పెట్టుకొని సుమా అడ్డా అనుకుంటా చూసుకుంటా ఇలా తలకి మసాజ్ చేసుకుంటూ మొత్తం అప్లై చేసుకున్నాను. ఒక్కొక్క పాయ తీసుకొని ఇంతలో మా మమ్మీ వాళ్ళు వీడియో కాల్ చేస్తే వాళ్ళతో కూడా మాట్లాడి అలా నా మసాజ్ని కంప్లీట్ చేసుకున్నాను. మీలో ఎవరికైనా ఇంకేమన్నా హెయిర్ టిప్స్ తెలిస్తే చెప్పండి, నేను అప్లై చేసుకుంటాను. ఎందుకంటే బెంగళూరు వచ్చిన తర్వాత చాలా హెయిర్ లాస్ అయిపోయింది. అలాగే అడగడం మర్చిపోయాను, మీకు ఇంకేమన్నా వీడియోస్ కావాలంటే చెప్పండి, మొహమాట పడద్దే. నేను మీకోసం వెళ్ళి అవన్నీ ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. అందులోనూ నేను ఉండేది ఇంకొక 1 మంతేనండి
ఈ 1 మంత్లో మీకు ఏం కావాలంటే అవి చూపిస్తాను, ఎందుకంటే ఈ 1 మంత్లో నా అప్రెంటిస్‌షిప్ అయిపోద్ది. ఇప్పుడు బాధపడుతున్నానండి, ఎందుకా నేను వచ్చినప్పుడే యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు అని. అప్పుడు స్టార్ట్ చేసామంటే ఈ పాటికి మీతో తొందరగా ఇంటరాక్ట్ అయిపోయేదాన్నేమో కదా. నేను ఇంత వాగినా కానీ నాకు హెయిర్ ప్యాక్ వేసుకోవడం అవ్వలేదు. చూసారా, పక్కన నా రూమ్మేట్ నాతో మాట్లాడుతుంది, తనతో సోదేసుకుంటూ నిదానంగా రాస్తున్నాను అనమాట. సో మీరు అప్లై చేసేటప్పుడు అలా కాకుండా మీకు కుదిరితే వేరే వాళ్ళతో పాయలుగా తీపించుకొని పెట్టించుకోండి. మీరు సెల్ఫ్గా పెట్టుకోవాలంటే అది మంచిగా ఎయిర్ మొత్తానికి అవ్వదు, ఎందుకంటే నాకు ఒకవైపు సిల్కీగా ఉంటే ఇంకొక దగ్గర సిల్కీగా ఉండట్లేదు. బికాస్ నేను సరిగ్గా అప్లై చేసుకోలేకపోతున్నాను, ఒకదాన్ని ఉన్నాను కాబట్టి. మీకు ఇంకెవరైనా హెల్ప్ ఉంటే వాళ్ళతో రాయించుకోండి. మీకు ఎవరు లేరనుకుంటే కనుక ఒక్కొక్క పాయ తీసి ట్రై చేయండి మంచిగా పెట్టుకోవడానికి మొత్తం అయ్యేలాగా. మొత్తానికి నాదైతే పెట్టుకోవడం అయిపోయిందండి. ఇప్పుడు నేను ఫేస్ ప్యాక్కి వెళ్ళిపోతున్నాను. నా ఫేస్ ప్యాక్లో ఏంటంటే సున్నిపిండి అంటే శనగపిండిలో పెరుగు, ఇందాక నేను కలుపుకున్న ఫ్లాక్స్ జెల్ 2 స్పూన్స్ వేసుకున్నాను అండ్ పసుపు కలుపుకున్నాను. ఆ పసుపులోనే అలోవెరా జెల్ వేసుకున్నాను, రోజ్ వాటర్ 2 స్పూన్స్ వేసాను, పెరుగు వేసుకున్నాను అండ్ టొమాటో జ్యూస్ వేసాను. మీకు ఒకవేళ టొమాటో లేకపోతే టొమాటో ఉంటుంది, కానీ టొమాటో ప్లేస్లో మీరు కాఫీ పొడి వేసుకోవచ్చు. కాఫీ పొడి కూడా వేసుకొని కలుపుకొని రాసుకుంటే కొంచెం గ్లో అవుతుంది. ఆ ట్యాన్ అదంతా పోయి ఇన్స్టెంట్ గ్లో వస్తుంది అనమాట. నేను కొంచెం గ్లిజరిన్ కూడా వేసాను. ఆ ప్యాక్ ఎలాగంటే ఫేస్కి అప్లై చేసుకునేలాగా పెరుగు ఎంత సరిపోతే అంత వేసుకొని కలుపుకోండి. ఏంటి పెద్దకి ఇది ఏం చేస్తుందో చేతులకు పెట్టి అనుకుంటున్నారా, జెల్ కదండి, అది కారిపోతూ ఉంటుంది. చిరాకుకి తుడుచుకుంటూ ఉంటున్నాను. దాని తర్వాత అది మనం మసాజ్ చేసినట్టు అప్లై చేసుకుంటే అది బాగా లోపలికి అబ్జర్వ్ అవుతుంది, లోపల ఉన్న ట్యాన్ అంతా బయటికి రావడానికి వీలవుతుంది. సో మీరు కొంచెం మసాజ్ చేస్తూ అప్లై చేయడానికి ట్రై చేయండి. నేను కళ్ళ కింద ఎందుకు రాస్తానంటే నాకు డార్క్ సర్కిల్స్ ఉన్నాయి, కొంచెం అదేమన్నా కవర్ అవుతుంది అన్నట్టు రాశాను. నెక్కి మొత్తం అప్లై చేసుకున్నాను అనమాట. కొంచెం ఇయర్స్కి, నెక్కి, హ్యాండ్స్కి కూడా అప్లై చేశాను, ఎందుకంటే హ్యాండ్స్కి కూడా ట్యాన్ ఉంటుంది కాబట్టి. మీకు యూస్ అయితే యూస్ చేసుకోండి. మీకు ఇది ఫుల్ వీడియో కావాలంటే నేను పోస్ట్ చేస్తాను. ఆ విషయానికి వస్తే నేను బీటెక్ కంప్లీట్ చేశాను, బెంగళూరులో అప్రెంటిస్షిప్కి జాయిన్ అయ్యాను. ఆల్రెడీ 1 మంత్లో షిప్కి జాయిన్ అయ్యాను. ఆల్రెడీ 1 మంత్లో 1 ఇయర్ అయిపోద్ది. ఇది అయిన తర్వాత ఇక్కడ జాబ్ ఎదుగుతున్నాను, కానీ నాకు ఇంకా జాబ్ ఏం దొరకలేదు. సో ఇంటికి తిరిగి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఈ బీటెక్ చేసిన కష్టాలు ఇంతేనండి, ఎవ్వరికీ అర్థం కాదు. ఇంత కష్టపడి అన్ని సెమ్ములు, అన్ని అసైన్మెంట్లు రాసి సచ్చి చెడి పాస్ అయ్యి వస్తే ఇక్కడ జాబులు ఇవ్వనంటారండి. ఈ జాబులు ఇచ్చేవాళ్ళు కూడా మాకు 90 అబవ్ పర్సెంటేజే కావాలంటే తక్కువ పర్సెంటేజ్ వాళ్ళ పరిస్థితి ఏంటండి. అస్సలు పాస్ అవ్వలేదంటే అనుకోవాలి, సచ్చి చెడి ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అయ్యి కూర్చుంటే కూడా జాబ్లు ఇప్పుడు మాకు అంత పర్సెంటేజ్ కావాలి, ఎంత పర్సెంటేజ్ కావాలంటే మన లాంటి వాళ్ళందరూ ఎలాగండి బతికేది. పోనీలే ఏదో ఒకటి అనుకొని జాయిన్ అయితే శాలరీ తక్కువ ఉండేది. శాలరీ తక్కువైనా పర్లేదు అనుకుంటే గొడ్డు చాకరీ చేయించుకుంటారు. మానవ సహజం. జాబులేక ఎంతమంది బయట బాధపడుతున్నారు. ఉన్న వాళ్ళేమో మా కంపెనీలో పర్మనెంట్ జాబ్లు వచ్చిన వాళ్ళు ఏమంటారంటే మాకు ఈ జాబ్ వద్దండి, మాకు ఇంకొక దగ్గర వచ్చినా వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతున్నారు. మనకి ఏ జాబు లేక మనం అంత బాధపడుతుంటే వాళ్ళు అలా ఎలా చేస్తారండి బాబు. ఈ మధ్యలో మనం చాలా మాట్లాడేసుకున్నాం కదా, నేను మధ్యలో ప్రాసెస్ మీకు చెప్పలేదు. ఇదేంటంటే నేను సీరం ప్రిపేర్ చేసుకున్నాను. ఏం సీరం అంటే కొంచెం అలోవెరా జెల్, గ్లిజరిన్ అండ్ రోజ్ వాటర్, విటమిన్ ఈ ట్యాబ్లెట్ ఇవన్నీ వేసి బాగా కొంచెం థిక్ కన్సిస్టెన్సీ లాగా వచ్చేలాగా, అంటే సీరం కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకొని దాన్ని ఒక జార్లోకి నేను స్టోర్ చేసుకున్నాను. అండ్ అలాగే ఇంకొక సీరం ఏంటంటే ఇప్పుడు ఇవి కలిపిన వాటన్నిటితో పాటు ఫ్లాక్స్ సీడ్ జెల్ని కూడా వేసాను అనమాట. వేసి మొత్తం కలిపి దాన్ని కూడా సీరం కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత నేను ఆల్రెడీ వాడి పెట్టేసుకున్న లిప్ బామ్ అండ్ మాయిశ్చరైజర్ బాక్సెస్ ఉంటే అవి పడేయకుండా ఉంచుకున్నాను. దాంట్లోనే నేను స్టోర్ చేసుకున్నాను అనమాట. పక్కన రూమ్మేట్ ఏదో స్టోర్ చెప్తుంటే వింటా కూర్చున్నాను.
అది అలా చేసుకొని దాన్ని అలా పెట్టి నేను ఫస్ట్ చేసుకున్న దాంట్లో కూడా ఫేస్ మీద పెట్టుకొని ఫుల్గా మసాజ్ చేసుకున్నాను. ఇది చేయడానికి నాకు ఒక 10 మినిట్స్ పట్టింది. ఆ 10 మినిట్స్ వరకు అది డ్రై అయిందనమాట. నెక్స్ట్ ఇది కూడా నేను ఫేస్కి పెట్టుకొని ఫుల్గా నేను మసాజ్ చేసుకున్నాను. ఈ రోజంతా ఏంటోనండి నా స్కిన్ని నా హెయిర్ని ఫుల్ ప్యాంపర్ చేసుకున్నాను. ప్రతి సండే అలా చేయను, ఈ సండే ఏంటో తెలియదు చేయాలనిపించి చేశాను. ఎలాగో చేస్తాను కదా అని వీడియో కూడా తీశాను. వీడియో కోసం అయితే చేయలేదండి, నా స్కిన్ కోసమే నేను చేశాను. ఎందుకంటే మధ్యలో ఫుల్ ట్యాన్ అయిపోయి ఫేస్ అంతా బ్లాక్గా కనిపిస్తుంది. ఇంతకుముందు కొంచెం బాగుండేది, అందుకనే నన్ను నేను ప్యాంపర్ చేసుకున్నాను అనమాట. అండ్ ఇందాక నేను ఫేస్ ప్యాక్ అప్లై చేసినప్పుడు టొమాటోతో స్క్రబ్ చేశాను కదా, అది ఎందుకంటే మనం ఒకేసారి నార్మల్గా స్క్రబ్ చేస్తే ఫేస్ డ్యామేజ్ అయిపోతుంది అనమాట. సెన్సిటివ్ స్కిన్ కాబట్టి ఫేస్ అంతా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి, సో టొమాటోతో మనం అలా స్క్రబ్ చేయడం వల్ల ఏమవుతుందంటే లోపల ఉన్న ట్యాన్ అంతా పోయి మనకు కొంచెం మంచిగా గ్లోయింగ్ వస్తుంది అనమాట. సో మీరు కూడా అలాగా చేయండి. ఇంతసేపు చేసిన తర్వాత ఫుడ్ తినకపోతే ఎలాగో 9 అయిపోయింది. సో నేను వెళ్ళి ఫుడ్ తెచ్చుకున్న, బిర్యానీ చేశారు. అది కూడా పెద్ద టేస్ట్ అయితే లేదు, కానీ తినాలి కాబట్టి తిన్నాను. ఇంత చేసి మనం ఒకటి మర్చిపోయాం, ఏంటో తెలుసా? నిద్ర వేసిన తర్వాత ముందు వెళ్ళి బట్టలు వేసుకున్నాం కదా వాషింగ్ మిషన్లో, ఎవరు ఆరేస్తారు? వెళ్ళి ఆరేద్దామని చూసేపాటికి మా పీజీ వాళ్ళు వేరే వాళ్ళు బట్టలు వేసుకోవడానికి నా బట్టలు పక్కన పడేశారండి. ఇంకా తప్పక వెళ్ళి తీసుకొని ఆరేసుకున్నానండి. తప్పదు కదా మనం లేట్గా అయినందుకు. ఇంకా నా జడ మొత్తాన్ని చిక్కు తీసుకొని రబ్బర్ బ్యాండ్తో సెక్యూర్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే అలా లీవ్ చేసేస్తే మళ్ళీ హెయిర్ డ్యామేజ్ అయిపోతుంది, మొత్తం లాస్ అయిపోతానని చెప్పి ఎందుకు చింగోలా అని చెప్పేసి మొత్తం తూపేసి నాకు సెక్యూర్ చేసుకున్నాను అనమాట. మొత్తాన్ని పెట్టేసి ఇదన్నమాట నా లేజీ సండే పీజీలో. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ డూ షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. ఇంకేమన్నా వీడియోస్ కావాలంటే నన్ను అడగండి. థ్యాంక్ యూ. బై బై ఆల్. లవ్ యూ.